హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫెయిర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు, నోటిఫికేషన్స్ అండ్ జాబ్ ప్రొఫైల్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చేసి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ ఎప్పటిలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ లేదంటే ఈ నోటిఫికేషన్ పరంగా కానీ లేదా మీకు ఇంకేమైనా జాబ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఏ డౌట్ అయినా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇంకో వీడియో అయినా చేస్తాను, లేదంటే మీకు కామెంట్ బాక్స్లో రిప్లై అయితే ఇస్తానండి. అంటే చూడండి, ఇండియన్ ఆర్మీ మనకి 63rd SSC టెక్ మెన్ అండ్ ఉమెన్ మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 27/1/2024 అయితే మనకి నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. అదేంటంటే 19/12/2023 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అప్డేట్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ డేట్స్ అనేవి పోస్ట్ పోన్ జరగడం జరిగింది. అండ్ అందుకనే ఈ వీడియో చేశానండి. అండ్ ఈ వీడియోలో మనకి ఏమేమి డేట్స్ పోస్ట్ పోన్ అయ్యాయి, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు, ప్రతిదీ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ అంతా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తానండి. అండ్ వీడియో లాస్ట్లో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా వీడియో లాస్ట్లో నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలి, అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి అప్డేట్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీ నుంచి జీడీ అయితే రాబోతుంది. అండ్ ఆ జీడీకి సంబంధించి మీరు ఇప్పటి నుంచే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ దానికి సంబంధించి కూడా ఫుల్ వీడియో అయితే మనం చేద్దాం. చూడండి, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇండియన్ ఆర్మీ హ్యాస్ అనౌన్స్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద SSC టెక్ మెన్ అండ్ ఉమెన్. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇండియన్ ఆర్మీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే SSC టెక్ మెన్ అండ్ ఉమెన్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ ఇంట్రెస్టెడ్ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందని అయితే క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి చూసినట్లయితే మనకి ఆల్రెడీ చెప్పాను కదా, నోటిఫికేషన్ అనేది డేట్స్ అనేవి రిలీజ్ చేసింది. అవి ఏంటంటే 20/12/2023 నుంచి 18/1/2024 వరకు మనకి పాత డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని అప్డేట్ చేస్తూ మనకి న్యూ డేట్స్ అయితే ఇచ్చారండి. అదేంటంటే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ ఫీ పేమెంట్. మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23/1/2024 అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ వచ్చేసి 21/2/2024. దగ్గర మనకి 1 month వరకు అయితే పొడిగించడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసి లేట్ అవునట్లయితే ఒకసారి అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు అయితే మీరు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మనకి సర్వర్ అనేది ఒక్కొక్కసారి స్లో అవ్వడం జరుగుతుంది, లేదా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెండింగ్ అవ్వడం జరుగుతుంది, లేదా ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి మిస్టేక్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఒకసారి ముందుగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోండి అండ్ ముందుగానే అప్లై చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఏజ్ లిమిట్, మీకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాలు అయితే మీకు ఉండాలండి. అండ్ అంతేకాకుండా 1/10/2024 నాటికి మీకు 20 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అంతేకాకుండా 27 సంవత్సరాల లోపు అయితే మీరు ఉండాలండి. అండ్ వితౌట్ ఏజ్ రిలాక్సేషన్, అంటే మీకు ఏజ్ సడలింపు అనేది లేకుండా 27 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అండ్ మీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాలు, SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, ఈ విధంగా మనకి ఇండియన్ ఆర్మీ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అవి కలుపుకొని దగ్గర మీరు 32 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వరకు ఎంత రిజర్వేషన్ ఇచ్చారో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో లాస్ట్లో నేను చెప్తాను. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ డిగ్రీ, మీన్స్ బీటెక్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా రిలవెంట్ డిసిప్లిన్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా బీటెక్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడైతే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. అంతేకాకుండా ఇంజనీరింగ్ రిలేటెడ్ డిసిప్లిన్ కోర్సెస్ ఏమున్నా సరే మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అందులో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూడండి. మీకు మనకి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వారు ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా వారు ఎలక్ట్రానిక్స్ వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. మిగతావి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. అందులో మనకి అందరూ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ఏమేమి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయంటే, SSC టెక్ మెన్ వచ్చేసి 350 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. SSC టెక్ ఉమెన్ వచ్చేసి 29 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ SSC CW మనకి టెక్ అయితే ఒకటైతే జాబ్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నాట్ టెక్ వచ్చేసి ఒక జాబ్ అయితే రిలీజ్ అయిందండి. ఇవి వచ్చేసి మనకి వేకెన్సీ డీటెయిల్స్. అండ్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ ప్రాసెస్ అని ఇక్కడ వైలెట్ మార్క్తో అండర్లైన్ చేసాం కదా, అక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే
అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే జాయిన్ ఇండియన్ ఆర్మీ సైట్లో అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకపోతే మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఎవరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఈ విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేయండి. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అంటే కొత్త నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ చూడండి, నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎవరికైతే పాత నోటిఫికేషన్ చదవాలనుకుంటున్నారో అంటే ఓల్డ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, రెడ్ మార్క్ అండర్లైన్ చేశాం కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే ఓల్డ్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నా ఎలా అంటే ఇక్కడ నేను క్లిక్ చేశాను కదా, క్లిక్ చేయగానే మీకైతే వెంటనే మొబైల్లో అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రతి అప్డేట్ అయితే ఈ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. జాయిన్ ఇండియన్ ఆర్మీ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి, జాయిన్ ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఇచ్చారు కదా. ఇదేంటంటే చెప్పాను కదా ఆల్రెడీ నోటిఫికేషన్ అని, ఇందులో ప్రతి డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, లేదా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ మనకి ఏమేమి సర్టిఫికేట్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రతి ఒక్కటైతే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు, అండ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు, అండ్ మిగతా మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు, కంప్యూటర్ టెక్నాలజీ, ఎంఎస్సి కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి చాలా కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. టెలికమ్యూనికేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది, అండ్ మనకి ఏరోనాటికల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ప్రతిదీ చెక్ చేసుకోండి. ఇవి వచ్చేసి మనకి కోర్స్ అయితే ఇచ్చారు కదా, ఇది వచ్చేసి సబ్ కోర్సెస్ అండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనకు మెయిన్ కోర్సెస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అయితే చేసి ఉండాలి, లేదంటే మెకానికల్ అయితే చేసి ఉండాలి, అండ్ కాకపోతే మనకి ఎలక్ట్రికల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా సివిల్ ఇంజనీరింగ్ కానీ. వీటిలో మనకి ఏ కోర్స్ మీరు కంప్లీట్ చేసినా పర్లేదండి. అందులో సబ్ బ్రాంచెస్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆ సబ్ బ్రాంచెస్ సైన్స్ అయినా మీరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా మనకి కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది, ప్రతిదీ మీరు చెక్ చేసుకొని అప్పుడైతే అప్లై చేసుకోండి. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది మనకి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ప్రతిదీ అయితే ఇవ్వడం జరిగింది, మీరైతే ఒకసారి ప్రతిదీ చెక్ చేసుకోండి. శాలరీ ప్యాకేజ్ కానీ ఇంకొంచెం ఒకటి చూడండి, మనకి పర్ శాలరీ ప్యాకేజ్ వితౌట్ అలవెన్స్ అండ్ విత్ అలవెన్సెస్తో ఎంత ఇస్తారు ఏంటనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ప్రతిదీ ఇవ్వడం జరుగుతుందండి నోటిఫికేషన్లో అనేది. కాకపోతే మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోకుండా, లేదంటే డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసుకోకుండా మీరు అప్లై చేయాలనుకున్నారంటే, సపోజ్ మీరు ఒక నోటిఫికేషన్ ఒక సర్టిఫికేట్ అనేది మిస్ అయినా సరే మీరు అప్లై చేసుకోలేరు. కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి ఏం చెప్పారు, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ప్రతిదీ రెఫరెన్స్ అనేది తీసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఏమైనా అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి లింక్ అయితే ఇచ్చారు కదా, రెడ్ మార్క్ అండర్లైన్ చేసాం కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి జాయిన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి చూడండి. ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేయగానే మీకైతే మీ మెయిల్ అడ్రస్ అండ్ మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి అందులో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే మీకైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇదే ప్రాసెస్ అండి, అండ్ నేనైనా మీరైనా ఎవరైనా సరే ఇదే ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేయగానే మీకైతే వెంటనే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్టే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించి నోటిఫికేషన్. అండ్ ఎస్ఎస్సికి సంబంధించి మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఆ నోటిఫికేషన్లో మీరైతే ప్రతి అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు. అదేంటంటే ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అండ్ మీకు ఇది ఫ్రెండ్స్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో మనకి జాబ్ ప్రొఫైల్స్ అండ్ జాబ్ అప్డేట్స్ అయితే పెడతాం కదా, ఇవి వచ్చేసి మీ ఫ్రెండ్స్కి తెలియాలంటే మన ఛానల్ని షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన నోటిఫికేషన్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి. అంతేకాకుండా ఎవ్రీ సండే మనమైతే లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఆ వారంలో రిలీజ్ అయిన జాబ్ అప్డేట్స్ అన్ని ఆ సండే లైవ్లో అయితే చెప్తాము. లైవ్ వచ్చేసి 7 to 8 PM అయితే జరుగుతుందండి ఈవినింగ్. అండ్ ఆ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ వీక్లో జరిగిన జాబ్ ప్రతి అప్డేట్ అయితే మనకి రిజల్ట్స్ కానీ లేదా జాబ్ అప్డేట్స్ కానీ ప్రతిదీ మనకి ఆ ఛానల్ లైవ్లో అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్.